విజయానికి మరో మెట్టు. ఇతరుల మీద కసిని పెంచుకోకండి. నేను క్షమించగలను, కానీ మరిచిపోలేను. ఇతరుల మీద మనకున్నటువంటి ప్రేమాభిమానాలను మనసులో ఉంచుకుంటాం. అలాంటప్పుడు చెత్తా చెదారాన్ని మన హృదయంలో దాచుకోకండి. మనం యాక్చువల్గా ఏం చెప్పాలి, ఏం చెయ్యాలి అంటే క్షమించాలి, మర్చిపోవాలి. ఫర్గివ్ అండ్ ఫర్గెట్. జాన్ కెనడీ ఓసారి ఏమన్నారంటే, అవతలి వ్యక్తిని క్షమించు, కానీ అతని పేరు మరిచిపోకు. ఆయన చెప్పాలనుకున్నది ఓ వ్యక్తి 2 సార్లు మోసపోకూడదని. మనం ఒకరినొకరిని క్షమించుకొని పాత విషయాలను మర్చిపోయినట్లయితే మన ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. లెట్ us do it.